గుంటూరు జిల్లా తెనాల్లో యువకుల పట్ల పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు. నడి రోడ్డుపై కూర్చోబెట్టి కర్రలతో విచక్షణారహితంగా కొట్టడం దుర్మార్గం అన్నారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తక్షణమే పోలీసులను సస్పెండ్ చేయాలని, లేకపోతే భారీ ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. పెట్టి కొట్టి హింసించారు. ఇది చాలా దారుణం, మానవ హక్కుల ఉల్లంఘన. వాళ్ళెవరికీ కూడా రైట్ లేదు. పోలీస్ స్టేషన్లోనే కొట్టొద్దని చెప్తుంటే ఆరు బయట ప్రజలందరూ చూడటంగా కొట్టడం చాలా అమానుషమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ బాధ్యతలు ఉన్నారో ఈ బాధ్యతలకి ఎస్సీలు కాబట్టి కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ ఎస్సీ అయ్యింటే వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆ పోలీసుల మీద బాధ్యతలకి నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళకి మెరుగైన వైద్య సహాయం అందించాలి. అది చేయకపోతే ఈ చేసే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా ఇండియన్ లేబర్ పార్టీ అధ్యక్షులు కానీ మేమందరం సమాయత్తమై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలని కలిపిన ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా పోలీసు మిగతా వార్తలు చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్